హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మటన్ బోన్స్ విత్ ఫ్యాట్తో కమ్మటి గ్రేవీ కర్రీ. మటన్ బోన్స్లో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, మంచి ప్రోటీను, దీనితో పాటు కొలాజిన్, జెలటిన్ అనే పోషకాలు పుష్కలంగా ఉండడం వలన మోకాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఎముకలు దృఢంగా అవ్వడానికి, చర్మ సౌందర్యానికి, జుట్టు బలంగా పెరగడానికి ఇలా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ మటన్ బోన్స్లో. కాబట్టి ముఖ్యంగా వర్షాకాలంలో అయితే కంపల్సరిగా మటన్ బోన్స్తో సూప్ కానీ ఇలా గ్రేవీ కానీ తప్పకుండా చేసుకొని ట్రై చేయండి. హెల్త్ పరంగా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ బోన్స్ తీసుకున్నాను. అయితే అచ్చంగా మటన్ బోన్స్తో చేసిన గ్రేవీ కర్రీ కన్నా అందులో కొంచెం మంచి ఫ్యాట్ కలపడం వల్ల ఆ కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులోనూ మంచి ఫ్యాట్ అక్కడ మార్కెట్లో అడిగి మరీ తెచ్చుకొని ఇందులో కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మంచి ఫ్యాట్ ప్లస్ మటన్ బోన్స్ని కలిపి 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఒక 3-4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి స్టెయినర్లో వేసేయండి. ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుని జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో మటన్ ఫ్యాట్ వేసాం కాబట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరో 30-40 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లో కొంచెమంత పుదీనా ఆకులు, కొంచెమంత కొత్తిమీరని కూడా వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాతనే మీడియం సైజు 2 టమాటాలను సన్నగా చాప్ చేసి వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా ముక్కలు పూర్తిగా ఆయిల్లో మగ్గిన తర్వాతనే స్టెయినర్లో వేసుకున్న మటన్ బోన్స్ విత్ ఫ్యాట్ను ఇందులో వేసి కలిపేసేయండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించండి. 5 మినిట్స్లో ఆయిల్లో చక్కగా ఇలా మగ్గిపోతుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం, ఉప్పు వేయాలి. నాన్ వెజ్ కాబట్టి కారం, ఉప్పు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి సిమ్లో మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు కారం చక్కగా పట్టి ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకున్న తర్వాతనే దీంట్లో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేయండి. వీటిని అన్నిటిని కలిపేసిన తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు వేడి వేడి నీళ్ళు పోయండి. చల్లటి నీళ్ళు పోయడం కన్నా ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల కర్రీ మరింత టేస్టీగా అవుతుంది, త్వరగా కూడా ఉడుకుతుంది. చూడండి, మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇంత కన్సిస్టెన్సీలో వాటర్ని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 6-8 విజిల్స్ వచ్చిన తర్వాత వేపర్ కంప్లీట్గా వెళ్ళిన తర్వాతనే కుక్కర్ లిడ్ తీసి చెక్ చేయండి. బోన్స్ను ఇలా తుంచి చూడండి, చాలా ఈజీగా దాని నుంచి మాంసం సపరేట్ అయ్యిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే. చివర్లో లిడ్ తీసిన తర్వాతనే గుప్పెడంత కొత్తిమీరని వేసేసి కలిపేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మకమ్మటి మటన్ బోన్స్ విత్ ఫ్యాట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే అసలు తిన్నా కొద్ది తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ మటన్ బోన్స్ విత్ ఫ్యాట్ కర్రీ చపాతీకి అయితే చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్లోకి కూడా బాగుంటుంది. నేను చెప్పిన విధానంలో సింపుల్గా టేస్టీగా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మటన్ బోన్స్ కర్రీ చాలా హెల్త్కి మంచిది.